రేవంత్ రెడ్డి గారు ఎందుకు మల్కాజ్గిరి సీట్ ప్రత్యేకంగా పోటీకి ఎంచుకున్నారు? కారణం ఏంటి? వాస్తవంగా శాసనసభలో వచ్చిన ఫలితాల తర్వాత మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయాలని నేను అనుకోలేదు. రెండవది, చంద్రశేఖరరావు గారు ఆశించిన మేరకు ఫలితాలు వచ్చాయి. దాదాపుగా 119లో 19 కాంగ్రెస్ పోతే దాదాపుగా ఆయన ఆశించిన 3 సీట్లు గెలిచినాయి. అయితే మల్కాజ్గిరి ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి ఒక కారణం, మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా. అంటే భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు, సామాజిక వర్గాలు, రకరకాల నానాజాతుల సమితి ఎట్లయితే భారతదేశంలో ఉందో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. దాదాపుగా 32 లక్షల ఓట్లు ఉన్నాయి. భారతదేశంలో అన్నిటికంటే పెద్ద లోక్సభ నియోజకవర్గం. బీహారీలు ఉండ్రు, బెంగాలీలు ఉండ్రు, కన్నడిగలు ఉండ్రు, తమిళులు ఉండ్రు, మలయాళీలు ఉండ్రు, గుజరాతీలు ఉండ్రు, యూపీ వాళ్ళు ఉండ్రు. ఇట్లా ఎవరిని తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అంటే భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలు, ప్రజలు, ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అక్కడ నివసిస్తున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే దాదాపుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినంత సందర్భం అవుద్ది. కాబట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ పెద్ద నియోజకవర్గం, ఒక్కొక్కరి దగ్గరికి పోల్ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి సమయం లేదు. ఒక పోరాట స్ఫూర్తి ఉండి ప్రభావం చూపించగలిగిన నాయకత్వం అక్కడ పోటీ చేయాలని పార్టీ భావించడంతో గతంలోనే ఈ ప్రాంతాల పట్ల అవగాహనతో పాటు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడుగా పార్టీ నన్ను గుర్తించి అక్కడ పోటీ చేయమని ఆదేశించింది. కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగడం జరిగింది.